నెక్స్ట్ డే అయితే ఇక్కడి నుంచి అయితే అమ్మవారిని అయితే ఆడించుకుని అయితే బీచ్ లో ఉన్న గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. అమ్మవారు ఒక మనిషి మీదకి వస్తే చూడండి అమ్మవారు ఎలా డాన్స్ వేస్తుందో. మీరు అందరూ కూడా అనుకోవచ్చు ఇవన్నీ మూఢనమ్మకాలు అమ్మవారు పట్టడం అయితే అనుకోండి. మా ఊర్లో ఉన్న గ్రామ దేవతలు మేమైతే మా ఊర్లో అందరం కూడా అయితే చాలా ఎక్కువగా నమ్ముకుంటాం. అమ్మవారు ఒక మనిషి మీదకి వచ్చిన తర్వాత అమ్మవారు చూడండి ఎలా డాన్స్ వేస్తుందో. అమ్మవారికి అయితే నమ్ముకుని పెట్టుకుని చీరలు పళ్ళు కాయలు అనేది తల మీద పట్టుకుని అయితే ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. అమ్మవారికి అనేది ఎక్కువగా అయితే మొర్రాట అనేది ఎక్కువగా పోస్తారనమాట. మొర్రాట అంటే పసుపు నీళ్ళతో తయారు చేసే కుండలో అయితే పట్టుకుని అయితే వెళ్తాం. మా ఊర్లో అయితే ఎంతమంది ఉన్నామో ప్రతి ఒక్కరు కూడా అయితే అమ్మవారి గుడి దగ్గరికి అయితే ఇప్పుడైతే వెళ్ళిపోతాం అందరం కూడా. ఈ రోజు అయితే మేమైతే ఏ అమ్మవారు అయితే చేస్తామో చెప్పలేదు కదా. ఈ రోజు అయితే మేమైతే పెద్దమ్మ తల్లి అమ్మవారు అయితే చేస్తాం. అమ్మవారికి అయితే ఎవరెవరు నమ్ముకున్నారో ప్రతి ఒక్కరు కూడా అయితే కోళ్ళు మేకలు పట్టుకుని అయితే వస్తుంటారు. అమ్మవారికి అనేది ఏ కోరికలు కోరుకుని సరే అమ్మ తల్లి దగ్గర కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి అమ్మ తల్లి దగ్గర వేటలైతే నెరవేరుస్తున్నాము. మేము నమ్ముకున్న అమ్మవారి దేవుడి చుట్టూ అనమాట. చుట్టూ కూడా 3 సైడ్లు అయితే తిరగాలి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.